మీ పేరు కుమారస్వామి? ఎస్ మేడం. ఆవిడ మా భార్య. మా అమ్మ. మీ అమ్మ. మేడం మాకు 91లో పెళ్ళైంది మేడం. పెళ్ళైన కానుండి ఎప్పుడు పెద్ద మనుషుల సమక్షంలోనే ఈవెన్ తీసుకొచ్చుకున్నా కానీ సొంతంగా నేనంటూ వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడు పంపలేదు మేడం. ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏ చిన్న పని ఉన్నా మా అమ్మగారి ఇంటికాడ పత్తేరే పని ఉంది, మా అమ్మగారులకు ఈ దేవుని చేస్తాను అంటూ వెళ్ళిపోయేది. మీ మావయ్య కదా, అందుకే పంపించేది మేడం. ఆ పంపించుడే అలా అలా గ్యాప్ అనేది పెరిగిపోయింది మేడం. పెరిగిపోయి పెద్ద అమ్మాయి కడుపులో పడ్డాక కూడా ఈమె ఇంటిగా ఉండడం ఇక మానేసింది. ఒక వారం ఉంటే నెల రోజులు 2 నెలలు వాళ్ళ అమ్మల ఇంటికి ఉండడం. మీ పెద్దమ్మాయి ప్రెగ్నెంట్గా ఉండేటప్పుడు అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసిందంట కదా, ఎందుకు? సారీ మేడం, ఆమె సూసైడ్ అటెంప్ట్ అనేది నేను ఇప్పుడు చెప్పింది. చెప్పుతో కొడతా, ఎక్కువ మాట్లాడితే. మేడం మేడము నన్ను అత్తమ్మ కష్టాలు పెట్టుకున్నాడు, ఇప్పుడు ఏదో ఊక అవ్వగారింటి పోతుంది అని అంటాడు. నా ఒళ్ళు సందు ఒక్క నాలుగు ఒక్కటే తక్కువ ఉన్నది. ఇప్పుడు నువ్వు చెప్తే నీ అవ్వ పెట్టిన కష్టాలకు నేను భరించద్దు, అట్లాంటి అత్త ఉండద్దు. ఇలాంటి బూతులతోని, ఇలాంటి మాటలతోని, ఇలాంటి దెబ్బలతోని నలుగురు పెద్ద మనుషులు ఎవరు కొట్టిండ్రు అడగండి మేడం. ఎవరు కొట్టిండ్రు? దేంట్లో కొట్టారు మీరు? ఆయన బెదిరించి 2 సార్లు కొట్టించిండు మేడం. ఎవరితో కొట్టించిండు అడగండి మేడం. మేడం చిన్న పిల్ల 10వ తరగతి చదువుతుంది ఇప్పుడు నా పెద్ద అమ్మాయి. నీ పెద్ద బిడ్డ చెప్తుంది. పెద్ద అమ్మాయి 5-6 సంవత్సరాల అమ్మాయిని అబద్ధపు సాక్ష్యం చెప్పించి నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టించింది మేడం. తర్వాత పోలీస్ స్టేషన్లో ఇట్లా 2 సార్లు కేసు అయింది మేడం. 3వసారి కేసు కూడా 2001లో జరిగింది మేడం. 2001లో కూడా ఈ విధంగానే కేసు పెడితే అది 498 కేసు మా అమ్మ మీద, మా నాన్న మీద, మా అందరి మీద పెట్టేసింది. ఒక్కరోజు కూడా మేము మా సొంత ఇంట్లో కాపురం చేసింది లేదు. 2010లో ట్రైనింగ్ చేసిన మేడం, హిందీ పండిట్ ట్రైనింగ్ అని ఆ సార్లు ఈ సార్లు చెప్తా అంటే అట్లా పోయి రాయి విద్వాన్ రన్ చేసినావు కదా, అది డిస్కంటిన్యూ అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి రాయమంటే ట్రైనింగ్ వచ్చింది మేడం. 2001లో ఎప్పుడైతే 2000 సంవత్సరంలో ఎప్పుడైతే ట్రైనింగ్ చేసిందో, ట్రైనింగ్ చేసిన వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళీ కేసు పెట్టి ఇక కేసు పెట్టి నేను కేసు పెట్టారు మేడం. ఎందుకు కేసు పెట్టారు? తీసుకుపోవట్లేడని. తీసుకుపోవట్లేదు? ఎస్ మేడం, తీసుకుపోవట్లేడు. ప్లస్ ఈయన నాపై అఘాయిత్యం చేస్తుండని 498 కేసు పెట్టింది. ఒక బయట ప్రపంచంలో హింసా మార్గాన్ని ఎంచుకునేటటువంటి వ్యక్తి, సామాజిక వ్యతిరేక పనులను చేసేటటువంటి వ్యక్తిని పసిగట్టడం అంత కష్టం కాదు. అటువంటివి ఏమీ మీలో లేవు. సో అవుట్ సైడ్ ది హౌస్ మీకు 100 మార్క్స్, ఇన్సైడ్ ది హౌస్ 0 మార్క్స్. అంటే ఇంటి లోపల మీకు 0 మార్కులు వస్తాయి. ఎందుకు అన్నది కూడా నేను చెప్తాను. అంటే ప్రధానంగా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే 2 వ్యక్తిత్వాల మధ్యన జరిగేటటువంటి యుద్ధం. ఏంటి వ్యక్తిత్వం? ఒక బావి తీసుకోండి, ఒక నుయ్యి తీసుకోండి. ఈమెమొచ్చి ఆ బావి లోపలే ఉంది, నూతులో కప్పలాగా. ఇతను బావి బయట ఉన్నాడు, తోడుతున్నాడు. నీళ్ళు వస్తున్నాయి కానీ మనిషి రావట్లేదు. అంటే ఏంటంటే నేను గుళ్ళకి తీసుకెళ్ళాను, గోపురాలకు తీసుకెళ్ళాను, నీకు చీర కొనిచ్చాను, నీకు బంగారం పెట్టాను, ఇవి కాదు మనసును. అంటే నేను ఇందాక తోడటం అన్నాను చూడండి, తోడితే ఏమొస్తున్నాయి? ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి. ఏం తోడాలి అతను? ఆవిడ మనసును తోడాలి. ఆ మనసుని అందుకోగలిగితే కనుక ఆవిడ బయటకు వచ్చి మీ దగ్గర అవుతుంది. మీరు ఆ బావిలో దిగలేదు, ఆవిడ కూడా బావిలోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేయలేదు. ఇతని మాట తీరులో చాలా చాకచక్యంగా ఉంది. ప్రతి మాట ముందు ఆలోచన ఉంది. ఈ అమ్మాయి ప్రతి మాట ముందు ఒక ఏడుపు ఉంది. అప్పుడు ఏడుపు ఉన్నప్పుడు ఏంటంటే ఆలోచన ఉండదు. దానివల్ల ఏమవుతుంది అంటే కనుక నా భర్తకి అనుగుణంగా నేను ఎలాగ పరివర్తన చెందాలి అనేటటువంటి ఆలోచన రాదు. కేవలం అతను పెట్టేటటువంటి హింస మాత్రమే మనకు గుర్తొస్తుంది. చాలా సందర్భాల్లో నేను విడివిడిగా చెప్తాను, కానీ మీ ఇద్దరి ఇష్యూలో నేను కలిపి చెప్తున్నాను. ఎందుకు కలిపి చెప్తున్నాను అంటే కనుక మీ ఇద్దరి మధ్యన ఉండేటటువంటి కాంట్రాస్టింగ్ డిఫరెన్సెస్ ఏంటి అన్నది మీకు అర్థం అవుతాయి కనుక అప్పుడు అర్థం అవుతుంది. అంటే నేనేమంటాను అంటే కనుక కమింగ్ బ్యాక్ టు మధు,
ఈ అమ్మాయి రావటంతోనే ఈ అమ్మాయి మానసిక పరిస్థితి ఏంటి, ఆలోచన శైలి ఏంటి, ఎంత దూరం ఆలోచించగలదు, ఎంత దూరం విశ్లేషించగలదు అన్నది బహుశా నీకు మొదటే అర్థమైపోయి ఉంటుంది, ఎందుకంటే చాలా మందిని చూసావు కాబట్టి నీకు. ఈ అమ్మాయి ఏంటంటే కూతురు ఉంది కాబట్టి, కూతురికి మీద ఉండేటటువంటి ఒక బాధ్యత తనకు ఉంది కాబట్టి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఉంది. నా భర్త నా కూతురు ఎదురుగుంటా నగ్నంగా తిరగటమో లేకపోతే ఇంకో విధంగా ప్రవర్తించటమో చేస్తున్నాడు అనేటటువంటి అలిగేషన్ ఆ అమ్మాయి ఇక్కడ చెప్తుంది అంటే కనుక ఎందుకు చెప్పాలి? జస్ట్ మనలో మనం ఒకసారి ఆలోచించుకుందాం. ఇవి ఒక శాడిస్ట్ అనేటటువంటి వ్యక్తిని డిఫైన్ చేయడానికి నేను చెప్పినటువంటి వినండి అబద్ధం ఆడటానికి గల కారణం నేను ఎతుకుతున్నాను అన్న. అబద్ధం అయి ఉండొచ్చు, నిజమై ఉండొచ్చు, అది పక్కన పెట్టేసేయండి. ఈ 5 కారణాలు మిమ్మల్ని డిఫైన్ చేయడానికి మీరు ఎంత ఘోరమైనటువంటి మనిషో, ఎంత రాక్షసుడో చెప్పడానికి 5 చాలు. ఈ అమ్మాయిది కూడా తప్పు లేదు అని నేను అన్నాను. ఈ అమ్మాయి మీ యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా అటువైపే మొగ్గు చూపెట్టింది. తన మనసంతా కూడా అటువైపే ఉంది, మీ ఇంటి వైపే ఉంది. ఇతను కొడతాడు, తిడతాడు, హింస పెడతాడు, ఇదంతా కదా. కానీ అటువంటి మనిషినైనా కూడా అటువంటి మనిషిని సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. అతను కంటిన్యూస్గా పని చేస్తున్నాడు, అతని పనిలో ఎక్కడ లోటు కనిపించలేదు. అటువంటి పరిస్థితుల్లో సమాజం యాక్సెప్ట్ చేయగలిగినటువంటి వ్యక్తిని ఒక భార్యగా మనం ఎందుకు మలుచుకోలేము, ఎందుకు మార్చుకోలేము? ఇతను కావాల్సినటువంటి ఇష్టాలు ఏంటి, అయిష్టాలు ఏంటి? 10 నచ్చకపోతే 11వది నచ్చుతుంది కదా, ఆ 11వది నచ్చే విధంగా నేను ఏ విధంగా చేసుకోగలను? ఇది ఒక స్త్రీకి ఉండవలసినటువంటి ఆలోచనలు. దానికి ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి సమయం ఏంటంటే మొదటి 2 సంవత్సరాలు మ్యారేజ్లో, ఫస్ట్ 2 years వెరీ క్రిటికల్, వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి, ఇందాకటి నుంచి ఆ అబ్బాయి ఒకే మాట చెప్తున్నాడు, బహిరంగం చేసావు, ప్రచారం చేసావు, నలుగురికి చెప్పావు. నీ భర్తను అర్థం చేసుకున్న తర్వాత పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయము. దట్ ఇంక్లూడ్స్ యువర్ బ్రదర్, మీ అన్నయ్య అన్న అవ్వచ్చు, తమ్ముడు అన్న, మీ వదిన అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎంత ఆలోచించి ఎంత నీ మాట విన్నా కూడా ఈ మొత్తం ఈ ఇక్కడ జరిగేటటువంటి ఇష్యూస్ గురించి వాళ్ళకి తెలిసేది 0.5%. అనుభవించేది మీరు కాబట్టి దాని యొక్క పరిష్కారం ఫస్ట్ మనం ఆలోచించుకోవాలి బయటికి చెప్పే ముందు. సో దాన్ని అబ్బాయి ఏమంటున్నాడు, నా పరువు తీసేసింది, నన్ను సాడిస్ట్గా నలుగురికి ప్రచారం చేసేసింది, నన్ను అందరూ యాక్సెప్ట్ చేసినా కూడా ఇంట్లో నేను సో దానివల్ల ఏంటంటే ఇన్సల్ట్ పెరిగిపోయి, అవమానం పెరిగిపోయి, నీ హింస తగ్గుతుందని నువ్వు అనుకున్నావు, హింస పెరిగిపోయింది. సో ఇది జరిగినటువంటిది అంశం. అంటే ఏంటంటే ఒకరినొకరు మార్చుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు, ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు, ఒకరికి తగ్గట్టుగా ఒకరు ఉండేటటువంటి దానికి ఆలోచన కలగలేదు. ఇది మీ ఇద్దరి మధ్యన సమస్య. కానీ ఇది ఏంటంటే చీలికి గాలివానగా అయ్యి ఇప్పుడు ఇదంతా ఈ చండాలం అంతా కూడా ఆ చిన్న ఆడపిల్ల మెడ చుట్టుకునేటటువంటి దురదృష్టకరమైన పరిస్థితి వచ్చింది. ఎందుకు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది 1 yearగా? మానమరైతే ఉంటావా నువ్వు వదిలేసి? పిల్లలు పంపించకపోతే ఎందుకు పంపిస్తలేరు? తండ్రి లేడు అనుకో, చచ్చిపోయినా అనుకో, పిల్లలు బయటికి రానిస్తుంది అన్న. అంటే ఈ కొడుకు మీకు ఎవరు నొల్లి పెట్టని కొట్టడానికి వచ్చాను. ఎందుకే పడుతున్నది, ఏం మాట్లాడుతున్నావు అంటే మీ అమ్మ దగ్గర మాటలు పట్టుకున్నా మాట్లాడండి. బాధ్యత లేదు, బాధ్యత లేదు. ఎందుకు లేదు? దానికి కారణం చెప్పు. మరి కారణం చెప్పకపోతే గల్లవటి గుంజు కొడుతుంది. నేను మీ అమ్మ ప్రామాణం చేయ, నేను మా అమ్మ మీద ప్రామాణం చేశాను. ప్రామాణం చేస్తూ నేను వచ్చిన వచ్చి ఆశీర్వదించకపోతున్నాను. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మనిషి కాదు, గడ్డి తింటున్నావా? ఏంటయ్యా కరెక్ట్ అది? భార్యకి చెప్పకుండా ఎవరికి చెప్తావు? ఆ అమ్మాయికి చెప్తావా? నేను చెప్పను, నీకెందుకు చెప్పాలి అని మాట అసహ్యం. ఊరికి తిరిగి మీ అమ్మ ఇంట్లో కూర్చొని మా ఎన్ని రోజులు ఖర్చు పెట్టావు, ఏం డబ్బులు కొనుక్కున్నావు, ఏం చేసావు, నీకెందుకు డబ్బులు చెప్పాలి, నీకెందుకు లెక్కలు చెప్పాలి? 1 yearగా లేకుండా ఉండేటప్పుడు నీకెందుకు లెక్కలు చెప్పాలి? నువ్వు నూరు మూసుకుంటావా లేదమ్మా? ఎన్నిసార్లు చెప్తావమ్మా నీకు?